మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకి మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక. సర్వకృపానిదేగు దేవుడు ఆయన ఉచితమైన కృపను బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని ఉన్నతమైన పరలోకపు వాక్కులు మనము ధ్యానము చేయుటకు ప్రభు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో స్తుతులు చెల్లించబద్ధులమై ఉన్నాము. అదే సమయంలో ప్రతిదినము దేవుని వాక్యము వింటూ ఆత్మీయముగా బలపరచబడుతూ ఉన్నా దేవుని ప్రియబిడలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట శుభవందనములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రభు ముందు ప్రియమైన వారలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి దినములు ఎంతో వేగంగా గతించిపోతూ సంవత్సరంలోని నెలలు అర్ధ సంవత్సరాన్ని మనము ఒక 6 నెలలు దేవుని మహాకృపను బట్టి కొనసాగించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఇస్తున్న కృప కొరకు ప్రభునకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారుగా ఉన్నాం. ఈ దినమును చాలా మంది చూడాలనుకున్నారు కానీ చూడలేకపోయారు. మనము అనుకొనినా అనుకొనకపోయినా ఆయన మహాకనికరాన్ని బట్టి ఈ దినమున సజీవులమై దేవునిని స్తుతించగలుగుతూ ఉన్నాం. ఇది గొప్ప భాగ్యము ప్రియులారా. అందుకొరకే ఎన్నో సందేశాలు మీతో మాట్లాడుతున్నప్పుడు దేవుని సేవకులు కూడా ఈ వాక్యాన్ని చాలా మంది చూస్తూ ఉన్నారు. వారు నాతో మాట్లాడిన విషయాలు కొంతమంది ధైర్యంగా పంచుకున్నారు. అన్నా, ఈ విషయాలు మేము కూడా కొన్ని చోట్ల ప్రకటిస్తున్నాము అని. నిజంగా నేను మనస్ఫూర్తిగా సంతోషిస్తున్నాను. నేను కొందరిని, మీరు కొందరిని చేరుకుంటూ దేవుని వాక్యాన్ని మనము పంచుతూ అనేకులను దేవుని రాకడకు సిద్ధపరచడమే మనందరి గురి అయి ఉంది అన్న విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైన వారలారా, ఎందుకే ఈ దినాన్ని మనం ధ్యానం చేయబోతున్న అంశ భాగము ఏమిటనగా బోధకుల గురి ఏమై ఉండాలి. బోధకుల గురి యోబు గ్రంథం మూలవాక్యానికి వద్దాము. 36వ అధ్యాయము పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుంచి యోబు గ్రంథము 36వ అధ్యాయము 22వ వచనంలో బోధకును గూర్చిన ఒక మాట దైవదాసుడైనటువంటి ఎలీహు, యోబు యొక్క స్నేహితుడైన ఎలీహు మాట్లాడాడు. 36వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుకుందాం. ఆలోచించుము దేవుడు శక్తిమంతుడై ఘనత వహించినవాడు ఆయనను పోలిన బోధకుడెవడు. అక్కడ ఒక ప్రశ్నార్థకమైన గుర్తుంది. దేవునిని పోలిన బోధకుడు ఎవడు? ప్రభునందు ప్రియులారా, మత్తయి సువార్త 23వ అధ్యాయంలో మీరు బోధకులని పిలవబడవద్దు, తండ్రి అని పిలవబడవద్దు, ఇలాగ కొన్ని విషయాలు ఆయన చెబుతూ వచ్చాడు. ఎందుకంటే ఆ పదానికి నిజమైన ఆధిక్యత అర్హత కలిగిన వాడు ప్రభు. నేనంటాను ప్రభునందు ప్రియులారా, నా ప్రియ ప్రభుల వారు యేసుక్రీస్తు వారు 3.5 సంవత్సరంలో బోధించిన బోధలు 2023 సంవత్సరం, అంటే 26వ సంవత్సరం కదా, ఒకవేళ 3 సంవత్సరాలు లెస్ చేసిన 2023 సంవత్సరాలు నాలాంటి కొన్ని లక్షల కోట్ల మంది బోధకులు బోధిస్తూ ఉన్నా, సేవకులు బోధిస్తూ ఉన్నా, ఆయన బోధించిన మాటలలోని కొంత కూడా, ఆ పరమార్థాన్ని కొంత కూడా మేము వివరించలేకున్నాం అని చెప్పడంలో ఏ విధమైన సందేహము లేదు. అవును ప్రియులారా, నేను దేవుని సేవలో ఒక 26 సంవత్సరాలుగా ఉన్నాను.
ఈ వాక్య వీక్షకులు విశ్వాసులుగా, సేవకులుగా, సేవకుని భార్యగా లేదా పిల్లలుగా మీరు కూడా ఇంకా ఎక్కువ కూడా ఉండవచ్చు. మా నాన్నగారు సేవకుడు, మా వయసు 40 సంవత్సరాలు అంటే సేవకుని కన్నా మీ అనుభవమే ఎక్కువ అంట. ఎందుకంటే నాకన్నా మీ అనుభవమే. మీ నాన్నే సేవకుడైతే మీరు పుట్టినప్పటి నుంచి కూడా ఆ దైవికమైనటువంటి క్రమంలో మిమ్మల్ని పెంచి ఉంటారు. ఇక్కడ ఎలీహు అంటున్నాడు, ఆయనను పోలిన బోధకుడు ఎవడు? ఎవరైనా ఉన్నారా? ఈరోజు పేర్లు పెట్టుకోవడానికి అబ్బో, పేరు ముందు డాక్టర్, పేరు తర్వాత అంతర్జాతీయ సువార్థికుడు. ఏమండి, అంతర్జాతీయ సువార్థికుడు సువార్తను ప్రకటించుకోకుండా వేరేది ప్రకటిస్తాడా? డాక్టర్ గారు సువార్తను ప్రకటించుకోకుండా వైద్యం చేస్తాడా? సేవకుడనే బిరుదు, దైవజనుడనే బిరుదు, వాటికి మించినవి మరొకటి ఏమి కూడా లేవు. అఫ్ కోర్స్ మీరు అలాగ పెట్టుకొని అతిశయపడమాకండి. దేవుడు మిమ్మల్ని అందరిలో కొంచెం ఆధిక్యత ఉంచి ఉన్నట్లయితే సంతోషిద్దాం. కానీ దానిని బట్టి అతిశయపడి పై స్థానాన్ని కోరుకుంటే ప్రభు ఎదుట త్రోసివేయబడతాం. బోధకులు ఏం చేయాలో తెలుసా? చూద్దాం. కొన్ని విషయాలు నేను చెప్తాను. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 20వ వచనము 21వ వచనము కలిసి ఉన్నాయి. బోధించుట. బోధకులు బోధే కదా చేస్తారు. ఆ బోధ ఏంటో కొన్ని చూద్దాం. 21 కలిసి ఉన్నాయి, చూద్దాం. మరియు ప్రయోజనకరమైనది ఏది దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియచేయచ్చు, బోధించుచు. ఆ మాట చూసారా? బోధించుచు దేవుని ఎదుట మారు మనస్సు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలెనని యూదులకును గ్రీసు దేశస్థులకును ఏలాగు సాక్ష్యమిచ్చుచుంటినో ఇదంతయు నీకు తెలియను. చాలు. బోధకుల గురి ఏమై ఉండాలి అనంటే ప్రయోజనకరమైన దానిని నేర్పించాలి. ప్రయోజనము లేని దాన్ని నేర్పించద్దు ప్రియులారా. ప్రయోజనకరమైనది. మా దగ్గరకు ఒక బోధకుడు లేకపోతే ఒక సేవకుడు వచ్చాడు. ఆయన ఏమి నేర్చుకున్నాడు అనంటే, ఆయన గురువు దగ్గర ప్రయోజనకరమైన వాక్యము కాదు. ఇంటి దగ్గరకు వచ్చాడు కదా, దేవుని సేవకుడని సాటిగా గౌరవించి ప్రార్థన చేయంటే నా మీద బొటకన వేలు ఇలాగేసి తోస్తున్నాడు నన్ను. ఈయన తోసేది నేర్చుకున్నాడు. ఎందుకు అవసరం? ఒక సేవకుడు తోసేది అమ్మేది అవసరంలా. ప్రయోజనకరమైనది ఏంటి? ప్రయోజనకరమైనది కూడా చెప్పాడు అక్కడ. మారు మనస్సు పొంది ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలెనని. అది ప్రయోజనకరం. తోయడం ప్రయోజనకరం కాదు, పడగొట్టడం ప్రయోజనకరం కాదు. దేవుడు నిలబెట్టువాడు. నీ కుటుంబము మారు మనస్సు పొంది ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన అడుగు జాడలలో నడుచుట ప్రయోజనకరమని బోధించాలి. ఇంతకీ మాట వింటున్న దేవుని పొలంలో నా జత పని వారైనటువంటి దేవుని ప్రిబిడలారా, మీరు బోధించుచున్నది సంఘానికో సమాజానికో ప్రయోజనకరమైనదేనా? నేను ఇప్పటిదాకా కొన్ని వేల ప్రసంగాలు ఈ ప్రార్థనా ఛానల్ ద్వారా ఛానల్లోను అటు యూట్యూబ్లోను ప్రకటిస్తూ ఉన్నాయి, సందేశాలు ఉన్నాయి. మీరు చూడండి, ప్రయోజనకరమైనది ఏది దాచుకొనక. ఇది నిజంగా సమాజానికి, సంఘానికి, దేవుని సేవకులకు, విశ్వాసులకు ఉపయోగపడుతుంది అని అంటే ఆ ప్రయోజనకరమైన దానిని బోధించడమే నా గురి. అంటే నేనేదో గొప్ప అని చెప్పుకోవడానికి కాదు ప్రియులారా. మన గురి ఏంటి అనంటే సమాజానికి ప్రయోజనకరమైనది నేర్పించాలి. మనము తర్వాత తరాలకు నేర్పించినది. అందుకే అద్భుతకరమైన మాట మీకు జ్ఞాని అయిన సొలొమోను అన్నాడు 22వ అధ్యాయం సామెతల గ్రంథం 6వ వచనంలో,
బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడు అనే కాడ అక్కడ చిన్న ఒక పుట్నోట్లో ఒక అంకె రాసి కిందన రాయబడింది, ముసలివాడయ్యేంత వరకు దాని నుంచి తొలగిపోడు. నేర్పించేది ప్రయోజనకరమైనదైతే తొలగిపోరు. అందుకే జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా, మన గురి ప్రయోజనకరమైనది నేర్పించడం. ఓకేనా? రెండో విషయానికి వద్దాం. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము బోధించవలసినదేంటో ఒకసారి మనం చూస్తున్నాం. 14వ వచనాన్ని బోధించుచు అనే పదం లేకుండా ఈ రోజు నేను మాట్లాడడం లేదు. 14వ వచనం, సహోదరులారా మేము మీకు బోధించినది ఏమనగా అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉండుడి. రెండవది ప్రియులారా, మన గురి ఏంటి అనంటే అక్రమముగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పాలి. కానుకిస్తారని అదే రైట్లే అనకూడదు. అక్రమముగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పాలి. క్రమముగా నడుచుకునే వారు ధైర్యాన్ని కోల్పోయినప్పుడు ధైర్యపరచాలి. ఇంకా అక్కడ రాయబడింది, బలహీనులకు ఊతనివ్వాలి. 3 విషయాలు చెప్పాడు అక్కడ. బోధకుల గురి ఏంటో, మొదటిది అక్రమముగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పాలి. వాస్తవానికి ఆమోస్ అనే భక్తుడున్నాడు బైబిల్ గ్రంథంలో, ప్రవక్త. ఆయన 5వ అధ్యాయంలో అంటాడు, తర్వాత మీరు 10వ వచనం 8 నుంచి 10 వచనాలు చదవండి. గుమ్మములో నిలిచి బుద్ధి చెప్పు వారి మీద జనులు పగపట్టుదురు, యథార్థముగా మాట్లాడు వారిని అసహించుకొందురు. ఆ మాట చదివినప్పుడు నేను నిజంగా నన్ను అసహించుకుంటున్న వాళ్ళని నేను చూస్తున్నప్పుడు నిజంగా ఒక దేవుని సేవకుడిగా చెప్తున్నానండి, నా 2 చేతులు జోడించి. ఈరోజు నేనున్న ఈ పులివెందుల పట్టణంలో నా వ్యక్తిగత సాక్ష్యం వరకు చెప్తున్నాను. ఈ పట్టణంలోనే కాకుండా ఈ జిల్లాలో ఎక్కడైనా నేను ఎవరికైనా నచ్చలేదు అనంటే బుద్ధి చెప్పిన ఒకే కారణము తప్ప నేను బుద్ధిహీనమైన పనులు ఏవి చేయలేదండి. సాక్ష్యాన్ని కోల్పోయే పనులు నా వ్యక్తిగత జీవితాన్ని చెప్తున్నాను నేను. అయితే అసహించుకుంటున్నారు. అది ఇంకో మాట కూడా చెప్పాలి, జనులు అసహించుకుంటున్నారు, ప్రభువు హత్తుకుంటున్నాడు. రెండవది ఆయన అన్నాడు, మన గురి ఏంటంటే క్రమముగా నడుచుకునేవారు వారి మంచి విశ్వాస జీవితాన్ని బట్టి జీవిస్తున్నప్పుడు వారిని ఎవరో వారి ధైర్యాన్ని చెడిపోయే మాటలు చెబితే ధైర్యపరచాలి వాళ్ళను. సేవకులుగా మన గురి అది. 1 గంటకు చచ్చిపోయేవాడిని కూడా ఏం భయపడద్దు, బ్రతికి ఉంటే ఇక్కడుంటావు, లేకపోతే పరలోకంలో ఉంటావు సోదరుడా. నువ్వు ఎంత మంచిగా జీవించావు, ఏంటి ఈరోజు భయపడుతున్నావా? ధైర్యంగా ఉండని ధైర్యపరచాలండి. మన ప్రభువు 365 ప్లస్ లీవ్ సంవత్సరం 366 కలిపి భయపడకూడని ధైర్యపరిచిన దేవుడు. ఆయన సేవకులమైన మనము ఎన్నో విపత్కరమైన పరిస్థితులు మన మీదకి వస్తాయి. మనం అవన్నీ ఫేస్ చేశాం కదా. మన విశ్వాసులకు కూడా చెప్పాలి, భయపడమాకమ్మా, ధైర్యంగా ఉండన్నా, ప్రభువు నమ్మదగిన వాడు అని ధైర్యపరచాలి. మూడవది ఊతనియ్యాలి అంటే చేయూతనివ్వాలి. సేవకులారా, ఎవరెవరో కానుకిస్తుంటే మనం తిని లగ్జరీస్ గా ఉండడం కాదు. మన ఎదుట ఉన్నటువంటి విశ్వాసులు బలహీనులై ఉన్నప్పుడు ఎక్కడెక్కడో తిప్పలు పడుతూ ఉంటారు. 1000 రూపాయలు దొరకని రోజు కూడా ఉంటాయండి. మేము కొన్ని కుటుంబాలకు వెళ్ళినప్పుడు హాస్పిటల్కి వెళ్ళడానికి ఆటోకు లేక, గవర్నమెంట్ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ గురించి మాట్లాడడంలా, గవర్నమెంట్ హాస్పిటల్కు వెళ్ళడానికి ఆటోకు 100 రూపాయలు లేక మంచం మీద అలాగే పడుకున్నటువంటి దయనీయమైన స్థితిలో చాలా మందిని చూశాం.
కానీ అలాంటి చోట మనం ఊతనివ్వాలి. అందుకే యాజకులకు మీరు సంఖ్యాఖండంలోనికి వెళ్తే విశ్వాసులు దశమ భాగం ఇస్తే తిని మూతి తుడుచుకోవడం కాదు, వాళ్ళిచ్చిన దశమ భాగంలో మనము దశమ భాగము తీయమన్నాడు ఆ రోజు లేవీలతో. నీకు వాళ్ళు ఇచ్చారు కదా 10 రూపాయలు, దానిలో 1 రూపాయి నువ్వు కూడా తీయాలి. 100 రూపాయలు ఇచ్చారు కదా, 10 తీయాలి నువ్వు కూడా. తీసి ఊతనివ్వాలి. అది మన గురి. ఏమన్నా మీరు ఇచ్చారా అని మీరు అడిగితే గుండెల నిండా ధైర్యంతో చెప్పగలను ప్రియులారా, చేయి చాచడానికి బైబిల్ గ్రంథానుసారంగా అతిశయోక్తి కాకుండా చెప్తున్నాను, నా చెయ్యి ఎప్పుడు కురచ్చ కాదు. దేవుని బిడ్డలు ఇచ్చారు, దేవుడు ఇమ్మని చెబితే ఇచ్చారు, నేను కూడా ఇవ్వడం నేర్చుకున్నాను. కాబట్టి 6 నెలలన్న ఈ పరిచర్య, టీవీ పరిచర్య 6 సంవత్సరాలైనా సాగుతూ ఉంది. మన గురి ఏంటి? బుద్ధి చెప్పాలి, ధైర్యపరచాలి, ఊతనివ్వాలి. మొదటిది ప్రయోజనకరమైనది నేర్పించాలి. దేవుని బిడలారా, ఈరోజు దేవుని సేవకులుగా ఇది మన గురి అయితే దేవుడు మనలను విడిచిపెట్టడు ప్రియులారా. 3వ విషయం ఏంటో చూద్దాం ఒకసారి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 24, 26 కలిసి ఉన్నాయి. 26లో బోధించేవాడు ఎలాగుండాలో ఒక మాట చెప్పాడు చూడండి. సత్య విషయమైన అనుభవ జ్ఞానము సత్య విషయమైన అనుభవ జ్ఞాన విషయములో వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయును. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వారి ఇరులో నుండి తప్పించుకొని మేలుకొనదురేమో అని ప్రభు యొక్క దాసుడు అటు వారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవలెను. మొదటిది ఆయన అన్నాడు బోధింప సమర్థుడు, రెండవది కీడును సహించువాడు. మన గురి ఏంటో తెలుసా? బోధించడానికి సామర్థ్యం ఉండాలి. ఒక సేవకుని నేను పిలిచి అన్న మీరు వాక్యం చెప్పండి, నేను ప్రార్థన చేస్తానంటే అన్నా లేదనో నేను పాట పాడతా అంతే, వాక్యం నాకు రాదు, నేను సిద్ధపల్లి అన్నాడు. అదేంటి? దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు సిద్ధపడి దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఖండించుటకు, గద్దించుటకు, శిక్ష వేయుటకు నీతి యందు సాధనమై ఉంది అని లేఖనం సెలవిస్తే ఏం సిద్ధపడాలి? ఎక్కడనో కార్యక్రమానికి వచ్చాం, మనకు అవకాశం ఉందా లేదన్న తర్వాత విషయం, సిద్ధపడి ఉండాలి. అదే సమర్థత. దేవునిందు ప్రియులారా, నన్ను అన్ని చోట్లకు వాక్యం చెప్పడానికి పిలిచిండరు. కొన్ని చోట్ల కొన్ని మెయిన్ లైన్ చర్చెస్ లో ఎవరో ఆత్మీయుల వివాహం జరుగుతుంటే అన్న మీరు కూడా రండి అన్న, మమ్మల్ని బ్లెస్ చేయండి చాలని అంటారు. బ్లెస్ చేయడానికే వెళ్తాం మేము. అక్కడికి వెళ్ళిన తర్వాత బ్రదర్ మీరు ఒక 10 నిమిషాలు వాక్యం పంచుకోండి అంటే లేదండి నేను సిద్ధపడలేదు అనాలా? మనం దైవజనుడు సమర్థుడై ఉండాలి. ఎప్పుడైనా సరే, పరిస్థితి ఏదైనా సరే, వైద్యుడు ఒక డాక్టర్గా అక్కడే కాదు, బయట ఏదైనా పరిస్థితి అననుకూలంగా ఉన్నప్పుడు కూడా వైద్య సహాయం అందించగలిగిన వైద్యుడుగానే ఉంటాడు. దైవజనుడు ప్రయోజనకరమైనది నేర్పించాలి, బుద్ధి చెప్పడం గురి అయి ఉండాలి, ధైర్యపరచడం గురి అయి ఉండాలి, ఊతనీయడం గురి అయి ఉండాలి, బోధింప సమర్థుడై ఉండాలి. ఇంకా అక్కడ చెప్పాడు 2:26లో కీడును సహించాలి. కొన్నిసార్లు మనం సహించలేము కీడును. దేవుని బిడ్డలారా, మేము గమనిస్తూ ఉన్నామండి. ఏ వాక్యమైతే మేము ప్రకటిస్తామో ఆ వాక్యానికి భిన్నంగా మా మీద అపవాది దాడి చేస్తాడు. సహించు అంటే విన్నప్పుడు నీకు కోపాన్ని రేపుతాడు. సమర్థుడు అనంటే బాధ పెట్టడానికి కూడా ప్రయత్నం చేస్తాడు. అలాగ ఉండకూడదు. మనం బోధకులమైన మన గురి ప్రయోజనకరమైనది నేర్పించడం, మన గురి బుద్ధి చెప్పడం, మన గురి ధైర్యపరచడం, మన గురి ఊతనీయడం,
మన గురి బోధింప సమర్థులుగా ఉండడం. చివరిగా ఒక్క మాట చెప్పి ముగిస్తాను. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనాన్ని, నా సహోదరులారా ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకు ఓపికకును మాదిరిగా పెట్టుకొనిడి. అది ప్రియులారా, దేవుని సేవకులమైన మనము, బోధించేటటువంటి మనము, మన ముందు ఇబ్బంది పడినటువంటి ప్రవక్తలను మాదిరికరముగా పెట్టుకోవాలి. మాదిరికరముగా. ఎవరు మీ మాదిరి? ఈరోజు చాలా మంది చెబుతున్న మాట, నా మాదిరి రూబేనా? కాదు కదా. నా మాదిరి సోన్సో ఇంకొక సేవకుడా? కాదు కదా. మనకు మాదిరి శ్రమానుభవం. అక్కడ చాలా చక్కగా మాట్లాడాడు. ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకు ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి. 11లో యోబు యొక్క సహనం గురించి మీకు తెలుసు కదా అన్నాడు. తెలుసు కదా మీకు యోబు ఎంత సహించాడో. అవును, అలాంటి ప్రవక్తలు లేదా సహించిన దేవుని సేవకులు మనకు మాదిరి, మన గురి అదే ఉండాలి. ఈరోజు లోకంలో చాలా మంది మనుషులను గురి పెట్టుకొని వారి మాదిరే మాట్లాడడం, వారి మాదిరే పాడడం, వారి మాదిరే గొంతు సవరించడం, దీన్ని ఏమంటారో చెప్పమంటారా? దీన్ని మిమిక్రీ అంటారు. అప్పుడప్పుడు మనం కొంతమంది చూస్తాం, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మాదిరి మాట్లాడడం, చంద్రబాబు నాయుడు గారి మాదిరి మాట్లాడడం, ఆ కేసీఆర్ గారి మాదిరి మాట్లాడడం, ముఖ్యమంత్రులు వాళ్ళ ప్రకారంగా జగనయ్య గారి మాదిరి ఇలాగ చూస్తాం. వారి మాదిరిగా మాట్లాడితే వీళ్ళు వాళ్ళు అవుతారా? మిమిక్రీలు అవుతారు. వీళ్ళు మిమిక్రీ ఆర్టిస్టులు అవుతారు. రియాలిటీనే, ఇది డూప్లికేటే. దీన్ని మిమిక్రీ అంటారు. ఆ ప్రకారంగా చేస్తే ఆ సేవకుడు మాదిరేనా ఆయన అంటే నువ్వు మిమిక్రీ ఆర్టిస్ట్ అవుతావు. ఆయన అన్నాడు చాలా, నువ్వు ఒక్కర్లా. అందుకే సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో గొల్యాతును చంపడానికి దావీదు వెళ్తున్నప్పుడు సౌలు తన డాలు, తన వస్త్రాలు, తన ఆ ఒంటి మీద ఉన్నటువంటి ఆ కవచాలన్నీ దావీదుకు తగిలించేశాడు. దావీదు అంటాడు, ఇది నాకు వాడుక లేదు అన్నాడు. నా రియల్ నాకుంది. ఎలా లోయలో నుంచి తెచ్చుకున్న నున్నటి రాళ్ళు ఉన్నాయి నాకు, అవి చాలు నాకు, ఇవొద్దు నాకు. దేవుని బిడ్డలారా, ఈరోజు ఎవరండి మన రోల్ మోడల్? శ్రమానుభవమైనటువంటి ప్రవక్తలు, దైవజనులు, గొప్ప పరిచర్య చేసినటువంటి మహాగణులు. వారెవరిని దొబ్బల, వారేది అమ్మల. వారి పరిచర్యలో ఉన్నతమైన స్థితి ఉంది. దాన్ని పోలి నడుచుకునే వారి ప్రకారంగా మనం నడుచుకోవాలి. అది ప్రభు మన నుంచి కోరుకునేది. అందుకే మన గురి ప్రవక్తలను పోలి మాదిరి ఉండాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాదిరి, ఆయన శిష్యుల మాదిరి, ప్రవక్తల మాదిరి, శ్రమానుభవమును సహించుట. ఈరోజు ఈ మాట వింటున్నా దేవుని కుమారుడా, నా దేవుని ప్రియ కుమార్తె, లేదా దేవుని పొలములో నాకన్నా పెద్దవారైనా చిన్నవారైనా, నా తోటి వారైనా, లేదా దైవజనుని గర్భవాసము నుంచి వచ్చిన బిడ్డలైనా, ఒక దైవ సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నాను. మన గురి ప్రయోజనకరమైనది నేర్పించాలి. ప్రయోజనం లేని మాటలొద్దు, ప్రయోజనకరమైనవి. అందుకే పౌలు భక్తుడు అంటాడు, అర్థము కాని మాటలు 10,000 ప్రకటించుట కన్నా అర్థమైనటువంటి మాటలు నా నోటితో 5 చాలన్నాడు కొరింథీ పత్రికలో. 5 చాలా అర్థమయ్యేటివి, నేర్పించేవి. రెండవది, అక్రమముగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పడం మన గురి అయి ఉండాలి. ధైర్యము చెడిన వారిని ధైర్యపరచడం మన గురి అయి ఉండాలి. బలహీనులకు ఊతనీయడం మన గురి అయి ఉండాలి.
మూడవది, బోధించడానికి సమర్థత కలిగి ఉండుట మన గురి అయి ఉండాలి. గురిని కోల్పోకూడదు ప్రియులారా. నాలుగవది, శ్రమానుభవమును సహించిన ప్రవక్తలు మన గురి అయి ఉండాలి. ఈ గురి మనము కలిగి ఉంటే ప్రభువుతో యుగయుగాలు ఉంటాం. బోధకులమైన మనము మరీ కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి అన్నాడు యాకోబు 3:2 అయ్యాం బోధకులం, కఠినమైన తీర్పు లేకుండా చెప్పేది ఒకటి చేసేది ఒకటి కాకుండా చెప్పేది చేసేది ఒకటే ఉంటే దేవుని ద్వారా దీవించబడతాం. తలలో ఉంచుతామా? కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం. కరుణా సంపన్నుడైన దేవుడు మాట్లాడిన ఈ మాటలు మన హృదయంలో, మన వినికిడిలో నీరు కట్టి ఫలింపచేలాగున ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడమైన దేవా, మహాగణుడమైన పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయన. బోధకులమైన మనము 36వ అధ్యాయం యోబు గ్రంథములో 22వ వచనములో ఆయనను పోలిన బోధకుడు ఎవడు? తండ్రి, నీ ప్రియ కుమారుడు 3.5 సంవత్సరంలో బోధించిన బోధలు 2000 సంవత్సరాల నుంచి బోధిస్తూ ఉన్నా మా ఊహకు అంతు చిక్కని జ్ఞానము ఆయన కొన్ని మాటలే తండ్రి. నాలాంటి బోధకులు వేల ప్రసంగాలు చేసిన ఆయనను చేరుకోలేం. అందులో నుంచి, సముద్రములో నుంచి ఒక నీటి చుక్కలా తీసుకున్నంత మాత్రమేనేమో. కావున మా గురి గమ్యమేమై ఉండాలో మీరు మాట్లాడిన మాటలు విన్న మేము ఆ మాటల ప్రకారముగా ప్రవర్తించడానికి కృపనివ్వండి. ఎక్కడ కూడా మేము అతిశయపడక, ఆడంబరాలకు లోను కాక, అవిధేయులము కాక, విధేయులమై 2 అంతస్తుల శిక్షణ పొందుకునే వారముగా కాక, నీ ద్వారా బలా నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసురాలా అనిపించుకోగలిగిన యోగ్యతలోనికి రావడానికి కృపనివ్వండి. ఓ తండ్రి, ప్రకటించిన ఈ పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30 60 100 ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకున్నామని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.